నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీలు వార్డెన్ విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం సిద్దిపేట జిల్లా ఐనాపూర్ గ్రామంలో తీరని విషాదం మిగిల్చిన బర్త్డే కేక్ లో విషం కలిపి అన్న కుటుంబాన్ని హతమార్చడానికి ప్రయత్నించిన తమ్ముడు చెంపపేటలోని శ్రీ త్రివేణి పాఠశాలలో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేసిన పాఠశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో IFTU యూనియన్ నాయకుల నిరసన ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చే పద్ధతి మార్చుకోవాలని ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో వార్డెన్ విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కొరకు ఉదయం చేసిన ఉప్మాని పరిశీలించారు. ఉదయం ఉప్మాతో పాటు చట్నీ, మధ్యాహ్న భోజనంలో సాంబార్ లేకుండా ఉండటాన్ని గమనించారు. అలాగే వంటల్లో వాడవలసిన పదార్థాలను సరిగ్గా లేకపోవడంతో మరియు మెను ప్రకారం విద్యార్థులకు భోజన సదుపాయాలు కల్పించడం లేదంటూ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఉప్మా చట్నీ తెచ్చాడుందమ్మా ఓ వంట మనిషి చట్నాడుంది ఇలా లేదు నేను ఫస్ట్ తీసే నువ్వు వెళ్ళిపోయి మధ్యాహ్నం అన్నం కూరగాయల కూర సాంబార్ మధ్యాహ్నం ఏడు సాంబార్ ఏడు బట్టి బెడ్డగా పెట్టావు అలా అలా కర్మ ఇక వాడని ఆడు ఉండాలమ్మా మీ గైడ్లైన్స్ ప్రకారంగా వాడని ఎక్కడ ఉండాలి తల్లి మరి ఇప్పుడు ఆడున్నావు ఎందుకు నేను సస్పెండ్ చేయమని రాసుకున్నా లెటరు ఏముంది ఉప్పు తిందురామ్మా నీ బిడ్డలు తిరిగి ఉప్పు తింటి అమ్మా నీ బిడ్డలకు ఆ బెండకాయ అంటే బెండకాయ కూర నాది గవర్నమెంట్ పైసలు ఇచ్చిండ్రమ్మా నీ చెప్పలేక నా చెప్పలేక కాదు కదా. ఇలా మెయిన్ ప్రకారం ఏం పెట్టాలి గురువారం ఉందా ఇలా మెయిన్ ఆ ఉప్పు అండి గాలి నీళ్ళల్లో పిండి వేసారు ఉడకబెట్టారు వేసారు ఆ పిల్లలు సగం మంది తింటాం లేరు. ఆ మధ్యాహ్నం అన్నం వండారు దానికి బీరకాయ ఆఖరి ఉప్పు తినలేకపోతే అన్నం తినిపోతారు కనుక నింపుకొని పిల్లలు మధ్యాహ్నం ఉపాసం వేయగలరు. లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే పిల్లలకు అందాలి కదా మాది ఇంత బెండకాయ వేస్తున్నారు కూరగాయ అన్నంలో ఏముంటుంది కూరగాయలు ఉంటుంది ఇంత బెండకాయ ఏం సరిపోతులకు నో ఐఎమ్ సారీ నేను కరెక్ట్గా రికమెండ్ చేస్తున్నాను మేము సస్పెండ్ చేయమని. ఆ ఎదిగే పిల్లలు ఇంటర్ చదువుకునే వాళ్ళు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇది ఉంటాయి ఈ తిండి పెట్టి ఎట్టబడతారు మా వాళ్ళు. ఉప్పులు ఏమేయాలి నూనె వేయాలి నూనె దిక్కులేదల్లా ఆవాలు వేయాలి జీలకర్ర వేయాలి కొత్తిమీర వేయాలి కలిగేపేక వేయాలి మెంతాలు వేయాలి ఇవన్నీ అవసరాలు ఆరోగ్యానికి. ఆ వంట మనిషి అడిగితే నాకు ఇచ్చిన చేస్తా అంటే నాకు నూనె దిక్కులేదు. నేను ఉప్పు తీసుకున్నా శాంపుల్ తీసుకున్నా పంపిస్తున్నా కరెక్ట్గా నేను ఆ బెడగా తీసుకోవాలి. ఏందమ్మా ఇంత అధ్వానమా ఇక్కడ ఉండరు వాటర్ ఉండరు ఉండాలి ఇక్కడ పిల్లల దగ్గర ఉండరు మీరు ఏముంది మీ రూల్స్ ఏమున్నది వచ్చేది రోజు. ఇక బర్త్డే కేక్ ఓ ఇంట్లో తీరని విషాదం మిగిల్చింది. పుట్టినరోజు నాడు సంబరంగా కట్ చేయాలని తెచ్చుకున్న కేక్ వారి ప్రాణాలు తీసింది. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో గత రాత్రి ఇస్తరిగల్ల రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ తిన్న తర్వాత రామ్ చరణ్లోని కుటుంబ సభ్యులకు అస్వస్థతకు గురి కావడంతో ఇరుగు పొరుగు వారు సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 9 సంవత్సరాల రామ్ చరణ్ 39 సంవత్సరాల తండ్రి రవి మృతి చెందారు. తల్లి భాగ్యలక్ష్మి, అక్క పూజిత పరిస్థితి విషమంగా ఉండడంతో పూజితను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు రవికి సిద్దిపేటలోని నివాసం ఉంటున్న తమ్ముడు శ్రీనివాస్కి కొద్ది రోజులుగా భూ వివాదం కారణంగా మనస్పర్ధలు వచ్చాయని గ్రామస్తులు అంటున్నారు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్ శ్రీనివాస్ సిద్దిపేట నుండి ఐనాపూర్కు కేక్లో విషం కలిపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
బట్టల సీన్ అనడైన మా పెద్దత్త కొడుకు, మా అత్త వాళ్ళ అక్క కొడుకు. అని ఊకలు పెట్టుకుంటున్నాని మేము గిరాయికున్నాము. కొన్ని రోజులు గిరాయికున్నాక మా నాయన చచ్చిపోయిందని ఫోన్ వస్తే వాళ్ళతో ఏగలేకనే సపరేట్గా మా నాయన చచ్చిపోకుండా పోయి మా ఇంటికనే ఉన్నాము ఈ 4-5 ఏళ్ళ కోలే. ఆడుకున్నాక ఇడికి ఎప్పుడన్నా మధ్యలో ఊకలు పెట్టుకును. లోన్లు పెట్టుకుంటున్నానే మేము వస్తలేని మా అత్త పోయి కూడా ఆయన దగ్గరనే ఉండి వాళ్ళ పిల్లలకే చాకరీ చేయదు. మేము 2 రోజులు ఉండగానే మాతో లోన్లు పెట్టుకొని కొట్టి పంపిద్దరు మమ్మల్ని, మా ఆయన నన్ను. నిన్న ఎవరో మా చుట్టాలు చచ్చిపోతారు అని వచ్చి సాగుకొచ్చిండు. నా కొడుకు కనబడితే నా కొడుకు పోయి బాబాయ్ మా అమ్మ బర్త్డే చెయ్యదని చెప్పిండు. చెప్తే నీకు ఎందుకురా కేకు నేను పంపిస్తుంది అని అంటే మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాకే ముసలిది బాగాలేక ఎత్తలేను పైసలు లేక అని అన్నా. అన్నాక నేను తెస్తే మీకేమైతే తెచ్చింది ఖరాబ్ అవుతుంది 9:30 బస్సుకు నేను బస్సులో పెడుతున్నా వచ్చి తీసుకుపోరు అన్నాడు. ఎన్నడేంది మాట్లాడి నిన్న ఈ 4-5 ఏళ్ళ కోలే. ఎప్పుడన్నా నీడికి తూకలు పెట్టుకుని సిద్ధిపేటకు వస్తే 10 నిమిషాల కోసి నా కొడుకు మొదలు వాళ్ళ డాడీకి పెట్టిండు. డాడీ పెట్టినాక వాళ్ళ డాడీ వానికి పెట్టిండు. చెంపపేటలోని శ్రీ త్రివేణి పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాఠాలు, నృత్యాలు, మిమిక్రీ, సర్వేపల్లి రాధాకృష్ణ నాటక ప్రదర్శించి విద్యార్థులను ఆనందింపజేశారు. విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. పాఠశాల డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి తరగతి గదిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ శారద, వైస్ ప్రిన్సిపల్ మంజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Teachers of schools, colleges and universities are honored specially. The day varies from country to country. The universally accepted World Teachers Day is 5th October. In India, the Teachers Day is celebrated on 5th September. And this tradition started from 1962. This is when Dr. Sarvepalli Radhakrishnan was born. He was a philosopher, scholar, teacher and a politician, and his dedicated works towards education made his birthday an important day in the history of India. We remember the great work of this exemplary person on this day. Actually, this man, Dr. Sarvepalli Radhakrishnan, was a friendly teacher and he was popular among his students for the example he always sat in front of them. So one day his students and friends requested him to allow them to celebrate his birthday in a lavish way. In return, he said that it would be his pride and honor if they celebrate his birthday in respect of all teachers. And since then, this day, 5th September, is celebrated as Teachers Day. Thank you. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కొత్తగా నిర్మాణం అవుతున్న తెలంగాణ ప్రాజెక్టు గేట్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఐఎఫ్టియు యూనియన్ నాయకులు చిలక శంకర్ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన చేపట్టారు. నాయకులు శంకర్ మీడియాతో మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్తగా కంపెనీ వస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఇక్కడ యువత ఎదురు చూసిందని, కానీ నేడు దానికి భిన్నంగా ఆశలు నిరాశ చేశారని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులకు తీసుకువచ్చి పనిలో పెట్టుకుంటున్నారని, ఇప్పటికైనా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్లాట్లపై పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చే పద్ధతి మార్చుకోవాలని, లేనట్లయితే ఐఎఫ్టియు యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించారు. నాడు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టు నిర్మించడానికి పూనుకున్నప్పుడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఆశపడ్డరు. ఇక్కడ మాకు కంపెనీ పడ్డట్టయితే మాకు లోకల్గా ఉన్నటువంటి యువతకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరికి మేము మంచిగా బ్రతకాలనేటువంటి దానికోసం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామగుండం పారిశ్రామిక ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఆశపడ్డారు. దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులో జరుగుతూ ఉంది. ఇలా లోకల్గా ఉన్నటువంటి యువతనే పనిలోకి తీసుకోకుండా ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితోటి శ్రమ దోపిడీ చేసుకుంటూ ఇలా కాంట్రాక్టర్లు వాళ్ళు జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ఈ తెలంగాణ కంపెనీలో ఉంది. ఏంటంటే తెలంగాణ కంపెనీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే ఇవాళ ఇలా లోకల్గా పనిచేస్తున్నటువంటి కార్మికులు కొంత అక్కడో ఇక్కడో 10% పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవాళ జీవోపకార వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకు 200, 250, 300 లోపు పేమెంట్ ఇస్తూ వాళ్ళ శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ఇలా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా
ఇవాళ పని గంటలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో 8 గంటలు పనిచేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు విడుదల చేస్తే ఇవాళ దాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఎన్టీపీసీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఇవాళ ఒక్కొక్క కార్మికుడు 12 గంటల పని దినాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఉదయం 8:30 వస్తే సాయంకాలం 8:30 వరకు ఇవాళ ఎన్టీపీసీలో పనిచేసేటువంటి పరిస్థితి ఇవాళ ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది. చేసినంత మాత్రం దానికి ఫలితం కూడా లేదు. ఇవాళ అంత పని చేసిన 12 గంటలు పని చేసినా కూడా వాళ్ళకు 250 నుంచి 300 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నారు. ఇదేందని అడిగినట్టయితే వాళ్ళను గేట్ పాస్ రాపి వాళ్ళని బయటికి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మన ఆఫీసర్స్ కూడా దాన్ని చూడనట్టు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవాళ దేశంలోనే ఒక నవరత్న కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ పనిచేసేటువంటి కార్మికులకు సక్రమంగా జీతాలు వస్తున్నాయా లేవా, వాళ్ళ పరిస్థితి ఏందన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేయడం లేదన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటిది కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి అక్కడ లోపల పని చేసినప్పటికీ కూడా లోపల పని చేసేటువంటి ప్రదేశంలో వాళ్ళ కాలుకు కానీ చేయలకు కానీ పైనుంచి కింద పడ్డా కూడా వాళ్ళందరికీ ఒక అంబులెన్స్ లేదు. అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ సక్రమంగా ఇవ్వట్లేదు. ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తిని అప్పటి మంది తాత్కాలికంగా మెడిసిన్ చేసి బండి ఎక్కించి వాళ్ళ దేశానికి వాళ్ళ రాష్ట్రానికి పంపించి చేతులుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎన్టీపీసీలో ఉంది. అంతేకాకుండా ఇవాళ నాన్ లోకల్గా వచ్చినటువంటి దేశంలో హర్యానా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి కార్మికులను అక్కడ చెప్పి వాళ్ళకు ఒక ప్యాకేజీ ప్రకారంగా చెప్పి మీకు 20,000 21,000 ఇస్తామని చెప్పని ప్యాకేజీ తీసుకొచ్చి ఆ ప్యాకేజీలను పక్కన పడేసి 1-2 నెలలు పని చేయంగానే అలా ఏమంటున్నారంటే మీకు అంత మేము చెప్పినాం కానీ మాకు ఇక్కడ లాసులో ఉంది, మేము అంత ఇవ్వలేము, మేము మీకు 15,000 నుంచి 12,000 నుంచి 15,000 వరకు ఇస్తాం, మీరు చేత చేయరు లేకుంటే వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితి ఇలా ఉన్నటువంటి ఇలా కాంట్రాక్ట్ అందరూ కూడా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఆంధ్ర బ్యాంక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆంధ్ర బ్యాంక్ 3,000 శాఖలతో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజనం విరామ సమయంలో ఖాతాదారులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 16 జోనల్ ఆఫీసుల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఒక హఠాత్ పరిమాణానికి ఒక ఆశ్చర్య వ్యక్తం చేస్తూ అందరిని బాధపడేట్టుగా చేసింది. ఇలాంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ ఫెడరేషన్ కూడా దీనిలో మా వంతు ప్రయత్నాన్ని దీన్ని నిరోధించడానికి మేము అన్ని దారులను అన్ని ఉద్యమదారులను మన అవార్డ్ స్టాఫ్ ఎంప్లాయీస్తో కలిసి ముందుకు సాగుతామని చెప్తున్నాము. అది 30వ తారీఖున ప్రకటించిన మరుసటి రోజే మేము ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్స్ ఐబోక్ తరఫున మేము కోటి అందు పెద్ద డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి తదుపరి కార్యాచరణ డిసైడ్ చేయడానికి ఈరోజు ఢిల్లీలో మా ఐబోక్ ఈసీ జనరల్ సెక్రటరీస్ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మేము అందరం ఆలోచిస్తున్నాము దీన్ని కేవలం మర్జర్ అయిపోయిందని నిస్పృహతో నిలబడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన అందరం కూడా మన ప్రయత్నాలన్నింటినీ కూడా చేయాలని మన అందరం కూడా ఇలాగే సంఘటితమై దానికి గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్పడానికి ఒక మంచి అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తున్నాను. తప్పకుండా మేము ముందు ఉద్యమాలకై ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాము. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఆల్ ఇండియా సుఫీ ఉల్మా కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణలోని మసీదులో పనిచేస్తున్న ముస్లింలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదులో పనిచేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ జీతాలు పెంచాలని ఇప్పటి వరకు స్పందించడం లేదంటూ ఆగ్రహంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మహమ్మద్ హకీం సుప్పీ సయ్యద్ సాహ్, వైస్ ప్రెసిడెంట్ మౌలాలా సఫీ సాహ్, మహమ్మద్ అలీ, మీన్హాస్ కాద్రీ పాల్గొన్నారు. నేను షాద్నగర్ నుంచి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ఇమాం और మోజిన్ నెలవారీ జీతాలు ఇవ్వకుండా గుజిస్తా ఎలక్షన్ కన్నా ముందు వాదా చేసి నుండి కేసీఆర్ సాబ్ ఎలక్షన్ ముందు మా స్టేట్ తెలంగాణ మొత్తం అయిమ్మా और మోజినీన్లకు నెలసారి జీతాలు ఇస్తామని 1000 రూపాయలు మళ్ళీ 1500 తర్వాత 5000 చెప్పడం జరిగింది. కానీ ఇప్పటిదాకా పోయిన ఎలక్షన్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈ ఎలక్షన్ల గిట్టంగా కేసీఆర్ సాబ్ ఘన విజయం సాధించారు. కానీ మా ఇమాం మోజిన్లకు ఎలాంటి సౌకర్యం చేయలేడు. అందుకు మేము ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి ఆల్ ఇండియా సూఫీ ఉలమా కౌన్సిల్ తరపున
అందరము ఇమాం స్టేట్ మోజిన్ అందరు కలిసి ఇక్కడ ధర్నాకు దిగినాము. కావాల్సిన మాకేమందంటే ఈ కేసీఆర్ ఎలక్షన్ తర్వాత మాకు 5 సంవత్సరాల మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత గిట్టంగా మాకు నెలసరి జీతాలు ఇవ్వటం లేదు. అందుకు మేము అందరం ఒక్కటయ్యాము. కావున మా డిమాండ్ ఇదే ఉందంటే కేసీఆర్ సాబ్ మా మైనార్టీ और సూఫీ ఉలమా కౌన్సిల్ తరపున మేము అందరం ఒక్కటయ్యాము. ఆయన విజ్ఞప్తి ఇదంటే మాకు నెలసరి జీతాలు ఇవ్వడం మంజూరు చేయాలని మేము కోరుతున్నాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము 8-9 సంవత్సరాల నుంచి మసీద్లో పనిచేస్తున్నాం. కానీ ఈయన వచ్చిన ఇప్పటిదాకా ఒక్కసారి గిట్టంగా శాంక్షన్ కాలేవు. మాకు యాక్సెప్ట్ అయ్యి గిట్టంగా సంవత్సరం కన్నా ఎక్కువైంది. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి గిట్టంగా డబ్బులు మా చేతికి రాలేవు. హజ్ హౌస్ ఊకే ఆడికి ఏడికి తిరుగుతున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు నెలకోసారి 15 రోజులకోసారి ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది అని తిరిగి తీసుకుంటున్నారు. కానీ మాతోటి ఏ పని గిట్టంగా ఇవ్వటం లేదు. మేము అందరం ఇమాం మోజిం స్టేట్లకు అందరము ఇవాళ నిజామాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, షాద్ నగర్ నుంచి, రంగారెడ్డి కరీంనగర్ నుంచి, డిస్టిక్ మహబూబ్ నగర్ నుండి అందరం ఈడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగినాము. మా డిమాండ్ ఇదే ఉంది. మాకు ఇమాం और మోజిన్ స్టేట్లకు అందరికి మంచిగా చూడాలి. అందరి తరపున మాకు గిట్టంగా నెలసారి జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. మేము ఇవాళ ఒక్కరోజు మొత్తము ఇందిరా పార్క్ దగ్గర ఆల్ ఇండియా ఉలమా సూఫీ కౌన్సిల్ తరపున ధర్నా చేశాము. हम लोग अगर केसीआर साहब आज के इस धरने पर कुछ फैसला नहीं करेंगे इमाम और मौजन का, तो ऑल इंडिया सूफी उलमा कौंसिल पूरे स्टेट तेलंगाना में डिस्ट्रिक्ट जाकर हड़ताल करेगा वहाँ के इमाम और मौजन को लेकर, क्योंकि कौंसिल को हर डिस्ट्रिक्ट से इमाम और मौजन की शिकायत आ रही है कि हमको पैसा नहीं दिया जा रहा है। हम केसीआर साहब से अपील करते हैं कि वो इमाम और मौजन का पैसा दे और अपना वादा पूरा करे। हमारा कोई अलग से डिमांड नहीं है। उन्होंने वादा किया था कि हम देंगे और वक्फ बोर्ड को कमिश्नर बनाएंगे, उन्होंने वादा क्या करेंगे। उन्होंने बजट दिया, बजट को भी कम करने की कोशिश कर रहे हैं और पूरा हमारा वक्फ बोर्ड अब ठप पड़ा हुआ है। हमारा वक्फ लैंड पे पूरा दूसरे लोग कब्जा कर रहे हैं। ये हमारा अपना है, हमारे अपनी चीज़ के लिए हम आवाज़ उठा रहे हैं। हमको गवर्नमेंट से अलग से कुछ करने के लिए नहीं बोल रहे हैं। माइनॉरिटीज़ के लिए जो उन्होंने वादा किया वो पूरा करने के लिए हम कह रहे हैं और हम केसीआर साहब को उम्मीद है कि उन्हें ये बात नहीं पहुंच रही होगी, अब यहाँ से पहुंचेगी। उम्मीद है कि वो हमारा मुतालबा पूरा करेंगे। थैंक यू। హైదరాబాద్ బేగంపేటలోని మాలానీ హౌస్లో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఎన్టీఆర్ స్టేడియంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరగనున్నని శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తాపీఠం ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా అనేది అభయహస్తం. ఈ చాలీసా పఠించడం వల్ల ఎటువంటి భయాలు అయినా దూరం అవుతాయని, ఈ హనుమాన్ చాలీసా ముఖ్య సారాంశం రామాయణంలో హనుమంతుని ఘట్టం రామునికి బంటు అతి వీర పరాక్రమవంతుడు హనుమంతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ముఖ్యమైన ప్రియ భక్తుడు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల ఎవరి పనులు వారు స్వయంగా చేసుకోగలరని, ఎలాంటి దుష్టశక్తి దరి చేరదని దాని సారాంశం అన్నారు. జరగబోయే ఈ హనుమాన్ చాలీసా పారాయణంకు దేశం నుండి పలు ప్రాంతాల నుండి లక్షల మంది భక్తులు ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారని తెలిపారు. అలాగే మరుసటి రోజు ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యోగా శిబిరంలో ఆసనాలు, ముద్రలు, పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. 10/2009 శనివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. 20వ తారీఖు మళ్ళీ పొద్దున యోగాభ్యాసాన్ని కూడా చేయిస్తున్నాం. చాలా బాగున్నాయి. అన్ని కార్లు వాళ్ళు ఇష్టపడి అందరూ ఈ స్టిక్కర్స్ వేసుకున్నారు. ఆ సంతోషం ముచ్చట చూడటానికి నేను బయలుదేరి వచ్చాను. చాలా బాగుంది. అందరూ కూడా వేయించుకోండి. పారాయణం చేసినట్టు అవుతుంది, ప్రచారం చేసినట్టు అవుతుంది, గాడి పవిత్రత అయిపోతుంది. ఎంత రక్షా కవచం. ఎవరు అడిగారు దీన్ని వేసుకుంటే ఏం, మాకు పెద్ద రక్షా కవచం లాగా. ఆ రక్షా కవచాన్ని అందరూ కూడా స్టిక్కర్స్ వేయించుకోండి. హైదరాబాద్ మొత్తం తిరుగుతుంటే మొత్తం హనుమంతుడే ఈ పట్టణాన్ని, ఈ రాజ్యాన్ని అంతా స్వామినే రక్షించని అనే విధంగా ఈ వాహనాలు తిరుగుతున్నాయి. హనుమంతుడు తన సైన్యాన్ని తీసుకువెళ్ళి లంకా పట్టణానికి రావణాసు యొక్క గర్వభంగాన్ని చేయటానికి కోసం ఒక్కొక్కరు హనుమంతుడు ఈ ఒక్కొక్క గాత్రంగా ఉండేవారట. ఇప్పుడు మన కార్లు ఉన్నాయే అంతలా ఉండేవారట ఒక్కొక్క హనుమంతుడు.
నాకు అదే జ్ఞాపకం వస్తున్నది. హనుమంతుడు రాముడికి సహాయంలాగా వెళ్ళినట్టుగా ఉన్నాయి ఈ బండ్లన్నీ కూడా అట్లా పెడుతున్నాయి. అందుకని హనుమంతుడు ఏం చేశాడంటే ఒళ్ళంతా రామ 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 అని రాసుకున్నాడట. ఆ విధంగా ఇక్కడ చూస్తే ఆ రామనామం యజ్ఞాన్ని బండ్లకంతా రాయటం చూసాం. రాముడు కొంచెం వచ్చేది లేట్ అయిందట. అక్కడి నుంచి లంకాపట్నం నుంచి వెళ్ళాల, భరతుడిని చూడటానికి వెళ్ళాల. అప్పుడు ఆ భరతుడిని చూడటానికి వెళుతున్నారు. వెళ్లే సమయంలో ఒక ముహూర్తం సమయంలో నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నట. అప్పుడు ఇక తట్టుకోలేక ఇంకా ముహూర్తం అయిపోతూ వస్తుంది. పుష్ప విమానం కొంచెం లేట్ అయింది. మన విమానాలు కూడా లేట్ అవుతుంటాయి కదా. ఆ రోజు రాముడి విమానం కూడా కొంచెం ఏదో కొంచెం విశ్రాంతి కానీ ఏదో లేట్ అయినట్టు ఉంది. అప్పుడు రాముడు కనిపిస్తుంది వేగంగా, శరవేగంగా, విమానానికన్నా వేగంగా, వాయువు కన్నా వేగంగా వెళ్లేవాళ్ళు ఎవరున్నారంటే ఇంకెవరు అందరికీ తెలిసినట్టుగా హనుమంతుడు ఉన్నాడు. ఆ హనుమంతుడిని ప్రేరేపణ చేస్తూనే స్వామి మీరెందుకు యోచన చేస్తారు, ఇప్పుడే నేను వెళ్ళి భరతుడికి చెప్తాను, వస్తున్నారని చెప్తానని పరిగెత్తి వెళ్తానని చెప్పేసి మనోవేగానికన్నా ఎక్కువ వేగంతో వెళతాడు. అందుకని మనోవేగం భారతతుల్య వేగం అంటే మనోవేగానికన్నా ఎక్కువ వేగంతో వెళ్లేటువంటి వాడు మహా తేజస్సు, సూర్య తేజస్సు, సూర్యుడి కన్నా ఎక్కువ తేజస్సువంతుడు. ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని యురేనియం ప్రాజెక్ట్ ప్రతిపాదన ప్రాంతం పెద్దగుట్టలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర బృందం పర్యటించింది. గ్రామస్తులతో మాట్లాడిన బృందం సభ్యులు యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న యురేనియంపై కేసీఆర్ నోరు విప్పాలని, ఇప్పుడు యురేనియంపై ఉద్యమించిన దేవరకొండ, అచ్చంపేట ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. యురేనియంపై ఈ ప్రాంతం ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని, యురేనియం తవ్వకాల వల్ల నల్లమల్ల, కృష్ణపట్టే కాదు 2 తెలుగు రాష్ట్రాలకు ప్రమాదమని ఆంధ్ర సీఎం అక్కడ కొనసాగుతున్న యురేనియంపై కమిటీ వేస్తే ఇక్కడ సీఎం కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదని అన్నారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి యురేనియం ప్రాజెక్టు వెనక్కి వెళ్లేదాకా పోరాడతామని అన్నారు. పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా, పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా, వద్దొద్దు మాకొద్దు యురేనియం, మాకొద్దు వద్దొద్దు మాకొద్దు యురేనియం, మాకొద్దు వద్దొద్దు మాకొద్దు యురేనియం, మాకొద్దు. విరమించుకోవాలి కేంద్ర ప్రభుత్వం, తక్షణమే యురేనియం వెలికితీతను ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా చెప్తున్నాము. దానివల్ల దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో యురేనియం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, సైంటిస్ట్ ముఖ్యంగా నారాయణ కోజు ప్రజానికి ఆపణ చదువుకో ముందు కుణి ఆవతో స్థానిక ఎమ్మెల్యేలకు ఆయనకో ఏమో స్వీకారమైనటువంటి చాలా డేంజర్స్ అయ్యి ఏ మా కమ్యూనిస్ట్ పార్టీగా అప్పుడు గిరిజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ భారతదేశమే, ఏ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రమే హుషారుగా ఉంటాం. మాకు రోగాలు సరిగా రావు. ఇప్పుడే కొద్దిగా దానికి రాలే, ఇక మేము కొంత డెవలప్ కాలే, ఇక ఇప్పటికే కొద్దిగా మీ ఆలోచనలు తెలుసుకోవడం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ఐసిడిఎస్ భవనంలో సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేంద్ర కుమార్ రెడ్డి, ఫ్యాపిలి జెడ్పీటీసీ గౌసియా బేగం, ఎంపీపీ శ్రీరాములు ప్రారంభించారు. ఎంఆర్ఓ నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేసి పౌష్టికాహారం గురించి గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భవతులు పాల్గొన్నారు. లాంచ్ చేయడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్కు ఈ బుక్ను అందజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గర్భవతులకు తీసుకోవాల్సిన కేర్ గురించి, ముఖ్యంగా గర్భవతి అర్లీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నుంచి కాన్పోయి తర్వాత మళ్ళీ బిడ్డ 2 సంవత్సరంలో పూర్తి అయ్యే వరకు పూర్తిగా ఎటువంటి సంరక్షణ తీసుకోవాలి అనే విషయాల గురించి గ్రాస్ రూట్ లెవెల్ వరకు తల్లులకు తెలియజేయడమే కాకుండా వాళ్ళకు సరైన సంరక్షణ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు సరైన సమయంలో ఇవ్వాల్సిన
ఇమ్యునైజేషన్ గురించి కూడా అవగాహన కలిగించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన పోషకాహారాల గురించి, తర్వాత వాళ్ళు ఉండవలసిన కేర్ గురించి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా మేము అవగాహన కలిగించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా. అంతేకాకుండా పోషకాహార ఎగ్జిబిషన్స్ అనేటివి కూడా ప్రతి గ్రామంలో కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. తల్లులను, తర్వాత గ్రామస్తులను అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇందులో ఏ వస్తువులలో ఏ విధమైన పోషకాలు ఉన్నాయి అనే విషయాల గురించి తెలియజేసి వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా మంచి పోషణ కలిగిన ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డకు కూడా మంచి పోషణ లభిస్తుంది అనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామంలో ఉన్న తక్కువ బరువు ఉన్న పిల్లలు, తర్వాత రక్తహీనత ఉన్న గర్భవతులు, బాలింతలను కూడా గుర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళను తక్కువ బరువు ఉన్న పిల్లలను అయితే ఎన్ఆర్సీకి రెఫర్ చేయడము, తర్వాత బాలింతలు గర్భవతులు కూడా తక్కువ రక్తహీనత ఉన్న వాళ్ళను హాస్పిటల్కు రెఫర్ చేయడము, తర్వాత పోషకాహారం విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని రక్తహీనత లేకుండా చేసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో అన్న అమృతహస్తం అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా గర్భవతి, బాలింత ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే వచ్చి భోజనం చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక భోజనం కాకుండా పాలు, గుడ్డు కూడా అంగన్వాడీ సెంటర్లోనే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గర్భవతి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే వచ్చి తినాలని మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే తినాలి. తర్వాత ఏదైనా హెల్త్ సమస్యలు అట్లా ఉన్నట్లయితే అంగన్వాడీ కేంద్రంలో గుర్తించి వెంటనే వాళ్ళను హాస్పిటల్కు రెఫర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్లకు గర్భవతి, బాలింత ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలోనే కాకుండా వాళ్ళకే అవగాహన కలిగించడం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న భర్త కానీ, అత్త, మామ, తర్వాత ఆడపడుచులు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమావేశాలకు పిలిపించి వాళ్ళలో అవగాహన కలిగించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు గర్భవతి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాల పట్ల జాగ్రత్త పడతారు. అంతేకాకుండా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ పని చేయకూడదు, బరువు ఎక్కువ ఎత్తకూడదు అనే విషయాల గురించి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం వల్ల గర్భవతి పట్ల వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల కూడా తల్లుల మరణాలు, పిల్లల మరణాలు అనేవి జరగకుండా ఉంటాయి. తర్వాత లోపపోషణ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా గర్భవతి, బాలింతలో కూడా రక్తహీనత తగ్గుతుంది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ ప్రసవించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పోషణ అభియాన్ అనే కార్యక్రమాలను ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1 నెల వరకు కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీలు. వార్డెన్ విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం. సిద్దిపేట జిల్లా ఐనాపూర్ గ్రామంలో తీరని విషాదం మిగిల్చిన బర్త్డే కేక్ లో విషం కలిపి అన్న కుటుంబాన్ని హతమార్చడానికి ప్రయత్నించిన తమ్ముడు. చెంపపేటలోని శ్రీ త్రివేణి పాఠశాలలో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేసిన పాఠశాల ప్రిన్సిపల్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఐఎఫ్టియు యూనియన్ నాయకుల నిరసన. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చే పద్ధతి మార్చుకోవాలని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.